ఉపవాసం గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో ఉపవాసం అంటే మరి చక్కటి అర్థం కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అదని కాదండి, ఎక్కడ ఇలా డెఫినేషన్ ఇట్లా రాసని ఉండదు. మనం అట్లా అప్లై చేసుకుంటున్నాం, కానీ నిజంగా జెన్యూన్గా అదే మీనింగు అని అనుకోమని కాదు. చూడండి, ఉపవాసం అంటే ఉపేక్షించుకొనటం, మనల్ని మనం పరీక్షించుకొనటం, వాక్యాన్ని ధ్యానించటం, మనల్ని మనం సమర్పించుకొనటం. అలా చేసినప్పుడు ముక్తిని చేరుకోవటానికి చేసేటువంటి మార్గం అన్నమాట ఇదంతా కూడా. ఉపవాసం అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణ. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చూడండి, మన ఇంటిలో ఇప్పుడు మా పాప ఉన్నది, ఆమెకు మాట్లాడటం రాదు, ఏదో చిన్న మాట అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంటాం. అంటే ఆమె నాకంటే బాగా మాట్లాడుతుంది, నాకంటే అన్నీ తెలుసా అని కాదు, కానీ ఆమె నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మాకు ఆనందాన్ని కలిగజేస్తుంది. ఈ రోజున ఈ యూట్యూబ్లో ఆన్లైన్లో వింటున్నటువంటి వారందరూ కూడా నాకంటే వాక్యంలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, నాకంటే ఎక్స్పీరియన్స్, నాకంటే వయసు, అన్ని విషయాల్లో చాలా గొప్పవారు ఇక్కడ ఉన్నారు. అయినా కానీ ఇక్కడ విలువనిచ్చి ఈ యొక్క వాక్యానికి, ఒక క్రమశిక్షణకి కట్టుబడి వీళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ముందుకు వస్తూ చాలా మరి సపోర్టింగ్గా ఉంటున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ రాకని కాదు, దేవుని యొక్క వాక్యానికి విలువనిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరి ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నింటికి వాళ్ళంతా కూడా వారు బలపడుచు, వారు ప్రార్థన ద్వారా అనేక మందిని బలపరుస్తూ, వారి సాక్ష్యాల ద్వారా అనేక మందిని బలపరుస్తూ, వారి వంతు బాధ్యతను, వారి యొక్క ప్రయాసను అనగా ప్రభునందు వాళ్ళ పడుచున్నటువంటి ప్రయాసను ప్రభు ఎప్పటికీ వ్యర్థంగా మిగిల్చడు, ఖచ్చితంగా బహుమానం అనేది ఇస్తారన్నమాట. ప్రతిఫలం ఇచ్చేది నేను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎంతో కష్టపడుతుంటాం, చోటున ఎవరు చూడలేదండి, నేను ఎంత కష్టపడ్డానండి, నేను ఎంత కానుక ఇచ్చాను, నేను ఎంత చేశాను, నన్ను అసలు పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నా పేరు పిల్లలేదు, నేను ఎవరికి తెలియలేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటుంటారు. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నేను ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు చూస్తాడు మీ యొక్క ప్రయాసను, ప్రతిదాన్ని ఆయన ప్రతిఫలించుడు ఆయన. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం మనుషులు ఎవరికి కూడా ఊహించినటువంటి రీతిలో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మంచిది. మనం మరి బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేసిన వారు ఎవరెవరు, ఇజ్రాయేల్ ప్రజలు ఉపవాసం చేసినప్పుడు ఎలా చేశారు, దావీదు ఉపవాసం చేసినప్పుడు ఎలా చేశాడు, మరి ఆహాబు ఆ యొక్క ఉపవాసం చేసినప్పుడు ఎలా చేశాడు, ఎస్తేరు, మొర్దెకైలు వాళ్ళు ఉపవాసం చేసినప్పుడు ఎలా చేస్తారని చెప్పి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ రోజున దానియేలు గారి గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం కేవలం 3 వచనాలు, 1, 2, 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం కొద్ది సమయం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తూ ఉందాం. దయచేసి ప్రతి వారు కూడా బైబిల్ని ఓపెన్ చేసుకుని ఒక పెన్ను, ఒక బుక్ పెట్టుకుని ప్రతి విషయాన్ని మీరు రాసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి చెప్పడానికి ఉపయోగపడుతుంది. విన్న వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. మన హృదయం అనేటువంటి పలక మీద రాసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉన్నప్పుడు అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది అన్నమాట. కాబట్టి ఇంతవరకు మీరు మరి ఏదో విన్నాము విడిచిపెట్టేశాము అన్నట్లుగా కాకుండా ఇక నుంచి అయినా కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తూ మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ మరీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించిన గాక. మరి వాక్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండి ప్రతి వారు కూడా మరి శ్రద్ధగా వినాలని చెప్పి ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మాదీయుడగా అహష్వేరోసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవాకు తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. చూడండి ఏంటంట, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకొనబోతున్నాం ఈ రోజున. మరి ప్రతి వారు కూడా శ్రద్ధగా ఉండాలి, ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదని చెప్పి నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు మన ఊరు ఎవరన్నా వస్తున్నాడు అంటే, లేకపోతే ఒక గొప్ప నాయకుడు వస్తున్నాడు అంటే ఎంత విలువనిస్తాం, ఎంత కేర్ఫుల్గా ఉంటాం, ఎంత సెక్యూరిటీ ఉంటుంది. అందరికంటే గొప్పవాడైనటువంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ దేవుడైన యెహోవా మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన అంతట్లో
జాగ్రత్తగా చూసుకున్నామని దేవుని వాక్యం చదివిస్తుంది. బ్రదర్, మందిరానికి వెళ్ళినప్పుడు కదా బ్రదర్ మనం చూసేది. ఇక్కడే మా ఇంట్లో మేము ఉన్నాం, మేము చక్కగా కూర్చున్నాం, 2 కాళ్ళు పైకి పెట్టుకున్నాం, మా ఇష్టానుసారంగా మేము పడుకొని వింటున్నాం, కూర్చొని వింటున్నాం. ఎవరెవరు ఎలా వింటున్నారో నాకైతే తెలియకపోవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వినాలంట. మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినినేట్లా, జాగ్రత్తగా వినినేట్లా, అప్పుడు నీవు దీవించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. మరి ఈరోజున వాక్యం వినిచినటువంటి మీరు ఈ యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దానియేలు గురించి అందరికీ తెలుసు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? 3వ వచనం చూసినట్లయితే, 2వ వచనంలో చూసినట్లయితే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధలు తొలగిపోతున్నాం అన్నప్పుడు ఏం చేస్తారంటే బిర్యానీ తెచ్చుకుంటారు అందరూ. సమస్య పోతున్నాయని తెలిసినప్పుడు ఏం చేస్తారు? పండగ చేసుకుంటారు అందరూ. సమస్యలన్నీ కూడా సర్దుమణిగిపోతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తారు? సంబరాలు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంట? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. హల్లెలూయా. గ్రంథం వలన గ్రహించడం అంటే ఏం చేసి ఉంటాడు ఈయన? గ్రంథాలని జాగ్రత్తగా, చెప్పండి అందరూ, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది కదా, మర్చిపోయారు అందరూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడలా అని ఉంటుంది అక్కడ. అది చదువుకొని గుర్తుపెట్టుకోవాలి మనం అంతా కూడా. ఇక్కడ చూడండి ఏం చేశాడండి ఈయన? సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఈరోజు నేను చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, గొడ్రాలతనము, పేదరికము, నిరుద్యోగము, మానసిక ఒత్తిడులు, ఇలా ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటండి ఈ రోజున? సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. గ్రంథము అనగా దేవుని వాక్యం. చెప్తున్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను. 97వ కీర్తనలో, శ్రమలో నేను అతను తోడై అతను విడిపిస్తే అతను గొప్ప చేస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఈ సమస్య నుంచి ఈరోజు విడుదల ఇస్తానన్నాడు అని ఎలా తెలుస్తుంది? గ్రంథముల వలన గ్రహించితిని. చూడమ్మా, ఆల్రెడీ కామెంట్ రూపంలో వచ్చింది మనకి. దయచేసి ప్రతి వారు చూస్తా మీ బైబిల్ని ఓపెన్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎలా వచ్చిందంటే గ్రంథముల వలన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి మనం గ్రంథం చదువుతూ ఉండాలి, బైబిల్ గ్రంథం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో, మన మదిలో వాక్యం. అందుకే దావీదు అంటాడు, నా దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంచుకొని ఉన్నట్లయితే ఏం చేస్తుంది? ఏ సమయంలో ఏ ఓడి కావాలో, ఏ ఆధారంలో, ఏ సంతోషంలో, ఏ బలహీనతలో ఏ వాక్యం నీకు కావాలో ఆ హృదయంలోంచి ఆ వాక్యాలు బయటకు వచ్చి నేను బలపరుస్తాయి అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా చిన్నతనంలో ఏదో మూవీ చూశాను నేను. ఆ మూవీలో ఏంటంటే ఇన్నర్ మ్యాన్ ఉండేవాడు అన్నమాట. ఆ మనిషి నడుతూ ఉంటేనే ఈ మనిషి ఎప్పుడైతే బలహీనత అవుతుండేవాడో ఆ లోపల నుంచి చిన్న బొమ్మలాగా వచ్చి ఈ మనిషిని బలపరుస్తుండేవాడు అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఈ యొక్క దేవుని వాక్యం చేత మనం ఎప్పుడైతే బలపడతా ఉంటామో, దేవుని వాక్యం మనలో ఉంటుందో అప్పుడు మనం బలపడతాం. ఎలా బలపడతాం మనం? గ్రంథముల వలన గ్రహించితిని అని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము అని మన గ్రంథానికి పేరు ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు ఎంతమంది ఓపెన్ చేస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు ఏముంటాయి? పరిశుద్ధమైనటువంటి కట్టడల్లో, నియమాలు, నిబంధనలు, పరిశుద్ధ వాక్యాలు ఉంటాయన్నమాట. కాబట్టి అటువంటి వాటిని మనం అంత పేరులోనే పరిశుద్ధత కలిగినటువంటి గ్రంథాన్ని చేతపట్టుకోలేకపోతున్నాం. అందులో ఉన్నటువంటి వాక్యాలు చదవలేకపోతున్నాం. చదివినా కూడా వాటిని గ్రహించుకోలేకపోతున్నాం. చూడండి, చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. ఈ దావీదు గారు దానియేలు గారు ఎంతటి పొజిషన్లో ఉన్నాడో మీకు అందరికీ తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడంట? గ్రంథముల వలన గ్రహించితిని. కాబట్టి విడుదల ఉంది, సమాధానం ఉంది ప్రతి సమస్యకు. అయిపోయింది, ఇంకా నా శ్రమకాలం అయిపోయింది, నా గొడ్రాలతనం ఇంతవరకు అనిపించాను కాబట్టి దానికి విడుదల వచ్చేసింది అని చెప్పి గంతులు వేయట్లేదు, సంబరాలు చేసుకోవట్లేదు. అని ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడంట. పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతుంది. 7 అనేది సంపూర్ణతకు గుర్తయి ఉన్నది.
చూడండి 7 రోజులు సృష్టి, దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7 రోజులు రెస్ట్ తీసుకున్నట్టు 7 అందులోకి సంపూర్ణం కంప్లీట్ అయిపోయినాయి. ఇంతవరకు మీరు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారేమో ఈరోజు చెప్తా ఉన్నాడు దేవుడు. 2వ వచనం ప్రకారం ఏమవుతున్నాయంట? సంపూర్తి అవుచున్నవి. సంపూర్తి అవుచున్నవి. ఎవరు చెప్తున్నారండి? నేను చెప్తున్నానా? మీ పక్క వాళ్ళు చెప్తున్నారా? లేదు. ఎవరు చెప్తున్నారు? గ్రంథముల వలన గ్రహించితిమి. కాబట్టి మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ఎవరైతే మీరు దేవుని వాక్యం చదువుతారో వాళ్ళ సమస్యలన్నీ ఈ రోజంట సంపూర్తి అవుతున్నాయి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలన్నీ కూడా సంపూర్తి అవుతున్నాయి. అంటే ఏంటి? ఎక్స్పైరీ డేట్ ఈరోజు కన్ఫర్మ్ అయింది. ఈ రోజుతో ఈ ట్యాబ్లెట్ పడవలసిందే, ఈ రోజుతో దీన్ని పక్కన పెట్టవలసిందే, ఈ రోజుతో దీన్ని ఇంకా మీరు వాడారంటే మీకు మంచిది కాదు. కాబట్టి ఎక్స్పైరీ అయిపోయింది, దీనికి ఇంకా ఇక్కడ స్థానం లేదు, ఇక్కడ దీన్ని తీసి పడేసేయాలి, ఇక్కడతో ఈరోజు అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంటే నేను మీకు అందరికి అర్థం అవటాకని ఇలా చెప్తున్నానమ్మా, దయచేసి అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇక్కడ ఏంటంటే ప్రభువుకు దేవుని ఎదుట ఆయన ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఎందుకనంట? అవన్నీ కూడా సంవత్సరంలో సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించితిడి. దేవుని వాక్యం ద్వారా గ్రహించాడంట. దేవుని వాక్యం, అదేంటి? వాక్యం ఏంటి? వాక్యమే దేవుడు అయిండు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాడు. కాబట్టి ఆ వాక్యం చదివేస్తూ ఉంది. మీకున్న సమస్యలన్నీ సంపూర్తి అయిపోతున్నాయి. మీకున్నటువంటి ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులన్నీ కూడా సంపూర్ణమవుతున్నాయి. మీరు చేసేటువంటి మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిళ్ళు మీకు తెలుసు. ఈ రోజున ఇక్కడ సమస్య లేనటువంటి వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికము, నిరుద్యోగము, పిల్లలు లేకపోవటం, ఇల్లు లేకపోవటం, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది ఇక్కడ. మనకందరికీ ఉన్నది. అందరూ కూడా వాటితో బాధపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంత లిస్ట్ పట్టుకొచ్చినా వాటి మీద వేసి రక్తం వేసి కడిగేసి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మీ సమస్య ఏదైనా అవ్వచ్చు, పరిష్కారం మాత్రం యేసయ్య రక్తమే. యేసయ్య రక్తం ప్రతి దోషమును తుడిచివేస్తుంది, ప్రతి పాపమును కడిగివేస్తుంది. అలాగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీకున్నటువంటి సమస్యలన్నీ సంపూర్తి అగుచున్నవి. నమ్మిన వారందరూ ఆమెను చెప్దాం. నమ్మిన వారందరూ స్వతంత్రించుకుంటారు. కాబట్టి నిజంగా ఎవరైతే నమ్మారో, నిజమే నా సమస్యలు ఈ రోజుతో సంపూర్తి అయిపోయినాయి, నేను అనుభవించినటువంటి ప్రతి సమస్య ఈ రోజుతో సంపూర్తి అయిపోయింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను ఏం చేయాలి? ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం ఉన్నట్టు చూసుకోవాలి, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు ఉన్నట్టు చూసుకోవాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఉన్నట్టు చూసుకోవాలి. ఏదైతే లేదో, ఏదైతే అవ్వదో, ఏదైతే జరగదో, ఏదైతే కాదు అనుకున్నారో ఖచ్చితంగా ఈరోజు అది అయిపోయింది, కార్యం జరిగింది. ఏదైతే మనల్ని ఇంతవరకు బంధించిందో ఆ బంధకాలన్నీ విడిపోయినాయి, అవన్నీ సంపూర్తి అయిపోయింది, అవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రం యేసు నామంలో ఉన్న ప్రభా ఎవరైతే నమ్ముచున్నారో వారందరూ దాన్ని స్వతంత్రించుకుందరు కాక. యేసు నామంలో ఎవరైతే నా ప్రభా ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ, పేదరిక సమస్యలు, నా ప్రభా యొక్క పిల్లలు లేనటువంటి తనాలు, ఇంకా ఎన్నో సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరూ నమ్ముచున్నారు నా ప్రభా యేసు నామంలో వారు పొందుకుందరు కాక నా తండ్రి. నేను నమ్ముచున్నాను యేసు నామంలో వారందరూ నా ప్రభా గర్భాలు తెరవబడిన కాక నా తండ్రి. వారి యొక్క గృహాలు, నూతన గృహాలు పొందుకుందరు కాక నా తండ్రి. ప్రతి సమస్య నుంచి పరిష్కారం పొందుకుందరు కానీ నేను యేసు రక్తంలో నా ప్రభా వారి యొక్క సమస్యలకు పరిష్కారం నేను ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సమస్యకి పరిష్కార మార్గం దొరికిందని చెప్పి ఆయన గొంతులేయట్లేదు. చాలామంది చేసేది ఇదనమాట. ఏదైతే కావాలనుకుంటారో అది పొందుకున్న వెంటనే, అది జరుగుతున్న వెంటనే దేవుడికి దూరం అయిపోతుంటారు చాలామంది. అనుకున్నది పొందిన వెంటనే కూడా దేవునికి దూరం అయిపోతుంటారు. సమస్య పరిష్కార మార్గం పొందిన వెంటనే కూడా దేవుని పక్కన పెట్టేస్తుంటారు చాలామంది. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, మరి అటువంటి స్థితిలో మీరున్నారా? యూజ్ అండ్ త్రో లాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు దేవుణ్ణి. చూడండి, పెన్నులు కొన్ని ఉంటాయి, రిప్లై అయిపోయిన వెంటనే పాడేస్తారు. అట్లాగా మనకి ఏదైతే కావాలో అది వచ్చిన వెంటనే పక్కన పెట్టేస్తుంటారు ఈరోజు దేవుడిని చాలామంది. కాబట్టి దేవుడిని ఒక ఆట వస్తువులాగాను, దేవుడిని ఒక బ్యాంకర్ లాగాను, దేవుడిని ఒక అవసరాలు తీర్చేటువంటి వానిగాను వాడుకోకుండా దయచేసి ఎవరో కూడా. ఆయన మన తండ్రి, ఆయనతో మనం కలిసి ఉన్నంత చెప్పే నేను ద్రాక్షవల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగ అన్నాడు. కాబట్టి ఆయనలో కలిసినంతకాలం, ఆయన అంటుకట్టబడి ఉన్నంతకాలం మాత్రమే మనం ఫలించగలుగుతాం. ఆయనకి దూరం అవుతున్నప్పుడు నెమ్మదిగా వడిలిపోతాం, వాడిపోతాం, ఎండిపోతాం, మాడిపోతాం, మసి అయిపోతాం, బూడిదైపోతాం, అడ్రస్ లేకుండా గాల్లో కలిసిపోతాం. కాబట్టి ఆయనలో ఉన్నంతసేపు పచ్చగా ఉంటాం, ఆయనలో ఉన్నంతసేపు ఫలింతూ ఉంటాం, మనం ఆయనలో ఉన్నంతసేపు తీగలు పెంచుకుంటూ ఉంటుంటాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. కానీ ఆయనకి వేరైనటువంటి మరుక్షణమే మన జీవితం మాయమైపోవటానికి సిద్ధమైపోతూ ఉంటాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎవరో ఒకరు ఏదో మాట అంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం అని చెప్పి చర్చిలు మానేయటాలు, దేవుని సంఘానికి దూరం అయిపోవటాలు. ఈవెన్ దైవ సేవకులు కూడా కొన్ని విషయాల్లో
లోకానుసారమైనటువంటి ఆలోచనలు ఆలోచన చేసి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని చిత్తం ఏంటని ఆలోచించకుండా వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలను అప్లై చేసుకోవడం వల్ల ఈ రోజున అభివృద్ధి చెందవలసినటువంటి, ఫలింపు చెందవలసినటువంటి ఆ యొక్క సంఘాలు కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది కట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కట్ చేసుకుంటూ పోతూ ఉంటే కడకి ఏమీ ఉండదు అంటండి. కట్ చేసుకుంటూ పోతే ఏమీ ఉండదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, కట్ చేసుకోవాల్సింది మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్నటువంటి ఇవి కోపము, ఇవన్నిటిని కట్ చేసుకోవాలి. కానీ మనుషుల్ని, బంధాలని, బాంధవ్యాలని, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వారిని మనం ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. దేవుని ప్రేమను ఎప్పుడు కట్ చేసుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, సంబరాలు చేసుకోవట్లేదు. ఆయన విడుదల వచ్చేసిందే, స్వతంత్రం వచ్చేస్తుంది మనకి వచ్చేస్తుంది అని చెప్పి సంబరాలు చేసుకోవట్లేదు. ఆయన విజయానికి కూడా పొందుకోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి. విజయాన్ని కూడా పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి విధేయత చూపించి ఉండాలి. నేను రీసెంట్గా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాటిలో చిన్న వీడియో చూశాను అనమాట. ఏంటంటే మనకు రన్నింగు ఇవన్నీ ఉంటుంటాయి కదా, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని ఎవరు టచ్ చేస్తే వాళ్ళే నెగ్గినట్టు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ముందు పరిగెట్టుకొచ్చేసారు, దగ్గరికి లైన్ వచ్చిందని చెప్పి స్లో అయ్యారు. స్లో అయినట్టే వెనకాల వాళ్ళు వేగంగా పరిగెట్టుకొచ్చి వెనకాలే ఉన్నారు, ఎక్కడున్నారు. కానీ వీళ్ళ స్లో అయినటువంటి 2 సెకండ్స్లో ఎక్కడో వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ అయిపోయాడు. హల్లెలూయా! ఎంత కేర్ఫుల్గా ఉండాలో చూసారా. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వచ్చేసింది విజయం అయిపోయింది అనుకుంటూ ఉన్నారు. చాలా అంతం వరకు నా పరుగు కడ ముట్టించిదిని, నా పరుగు తుద ముట్టించిదిని అని చెప్పి చెప్తూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి తుద ముట్టించేంత వరకు కూడా మనం పరిగెడుతూనే ఉండాలి. ముట్టించేంత వరకు కూడా మనం పౌరుషం కలిగి జీవితూనే ఉండాలి. ఆ పరుగు తుద ముట్టించేంత వరకు కూడా మన విశ్వాసాన్ని, నిరీక్షణను, దేన్ని కూడా విడిచిపెట్టేయకూడదు. చూడండి, తెలిసి గ్రహించేటంట, తెలుసుకున్నాడంట, విన్నాడంట. అప్పుడు ఏం చేస్తున్నాడంట ఆయన, అంతటా దానియేలు గోనె పట్ట కట్టుకొని, దేవునికి స్తోత్రం, గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం కట్టుకుంటున్నాడంట, గోనె పట్ట కట్టుకుంటున్నాడంట. గోనె పట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి. స్టార్టింగ్ డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తూ ఉంటాం. అసలు ముందు ఉపవాసానికంటే ముందు మనం చేయవలసింది ఏంటంట, గోనెపట్ట అనగా ఏంటంటే చాలా తగ్గింపుకు జీవితం అనమాట. గోనెపట్ట అంటే ఏంటంటే చాలా దీనత్వానికి సదృశ్యం అనమాట. గోనెపట్ట అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి మంచి వస్త్రం తీసి పక్కన పడేయటం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారాలు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి అన్నిటిని కూడా తీసి పక్కన పెట్టి అప్పుడు గోనెపట్ట కట్టుకుంటారు. గోనెపట్ట అంటే ఎవరన్నా ఇష్టపడతారా? గోనెపట్ట అంటే ఎవరన్నా చాలా బాగుందని చెప్పి అంటారా? లేదు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు. కాబట్టి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా, ఈ లోకానికి వేరైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఉపవాసం ఉండటం గోనెపట్ట కట్టుకున్నవాడు ఎవరైనా పెళ్ళికి వెళ్తారా? గోనెపట్ట కట్టుకున్న వాళ్ళు ఎవరైనా మంచి మంచి ఫంక్షన్స్కి వెళ్తారా? లేదు. గోనెపట్ట కట్టుకున్నాడంటే ఆయన బూడిదలోకి వెళ్ళటానికి సిద్ధపడతాడు. గోనెపట్ట కట్టుకున్నాడంటే ఆయన నేల మీద పడుకోవటానికి సిద్ధపడతాడు. దయచేసి ఆలోచించేయండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి మనం ఉపవాసం అంటాం. చక్కటి అంటే నేను మిమ్మల్ని అందరినీ ఏదో గోనె బట్టలు కట్టుకుని నేల మీద పడుకుండు, లేకపోతే గోనె బట్టలు కట్టుకుని ఉపవాసం చేయమని చెప్పట్లేదు. కానీ గోనెపట్ట అంటే నిజంగా గోనెపట్టనే మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ కాదు నేను చెప్పేది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి అని దీని అర్థం అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు చక్కటి మంచి వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు, మంచిగా నలిగిపోకుండా, కనీసం మోకరించి ప్రార్థన చేయకుండా జీవిస్తూ ఉంటుంటారు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంటే అందరి ముందు బహిరంగంగా మోకరించి ప్రార్థన చేసి తగ్గించుకోమని కాదు, కానీ దీని అర్థం మన హృదయం అనేది ఎట్లా ఉన్నది. గోనె బట్ట కట్టుకున్నటువంటి ఆ దానియేలుని చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది, అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజవస్త్రములు ధరించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆయన గోనె బట్టను కట్టుకుంటా ఉన్నాడు. తనకున్నటువంటి అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి, తనకున్నటువంటి వసతులన్నింటినీ తీసి పక్కన పెడతా ఉన్నాడు అని దాని అర్థం అనమాట. ఈరోజు మనకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటేనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కడికైనా రావాలంటే కన్వీనియంట్గా ఇది ఉన్నదా, కన్వీనియంట్గా ట్రావెలింగ్ ఉందా, లేకపోతే అది ఉందా, ఇది ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటుంటారు, అడుగుతూ ఉంటారు, లేవంటే మానేస్తుంటారు. మరి గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారో, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో, ఎంతటి దూరం నుంచి ఎటువంటి పరిస్థితులు వచ్చారో నేను వాళ్ళందరూ పేర్లు చెప్పాలని నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ ఆశీర్వాదం పోకూడదు నాకు ఇష్టం లేదు. చాలా కష్టపడ్డారు. ప్రభునందు వారి ప్రయాసం వ్యర్థము కాలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, గోనె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి, ధూళి తలపై వేసుకుని. హల్లెలూయా.
ధూళి అంటే ఏంటంటే ఎక్కడుంటుందండి ధూళి? పాదాల కింద ఉంటుంది. ఎక్కడుంటుందండి ధూళి? కాబట్టి దేవుని ఎదుట మనం తగ్గించుకొని దేవుని యొక్క కాళ్ళ దగ్గర మనం పడి ఉండటం అన్నమాట. ధూళి అనగా పాద ధూళి అంటారు కదా, పాదాల దగ్గర. అంటే భూమి నా పాదపీఠం అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర అంటే మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం సబ్మిట్ చేసుకుని, ప్రభువా నాదేమీ లేదు, నీ కాళ్ళ కింద ధూళి లాంటి వాడిని నేను, నాకు నా టాలెంట్స్ తోటి నేనేమి చేయలేను, కాబట్టి నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, ఈ ధూళి లాంటి వాడిని నేను అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఈయన ధూళి తలపై వేసుకున్న తల ధూళిలో పెట్టినా ఏం చేసినా కూడా ఏంటి దేనికి తగ్గింపుకు సాదృశ్యం అనమాట. ధూళి తలపై వేసుకున్నాడంటే నూనె తలపై వేసుకుంటే అది అభిషేకం, మరి ధూళి తలపై వేసుకుంటే ధూళితో సమానం. నేను ఏమీ లేదు, నేనంతా ఒట్టి బూడిద వంటి వాడును, నా దగ్గర ఏమీ లేదు, నేను ఇటువంటి వాడు, నా స్థితి ఇది, ఇదిగో ఒట్టి ఇటువంటి వాడు, నీ పాదాల కింద ఉన్నటువంటి ధూళి లాంటి వాడిని యేసయ్యా, నీ పాదాల కింద ఉన్నటువంటి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రత్యేకించుకుంటున్నందుకు నీకు వందనాలు, కాబట్టి నాకు విజయం ఇస్తున్నందుకు నీకు వందనాలు, నన్ను ఒక అత్యధిక విజయం పొందినటువంటి మోర్ దెన్ కాంకరకం చేస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేశారంట? ఉపవాసం ఉన్నాడంట. ఇది ముందు ప్రాసెస్ చేయాలన్నమాట. కాబట్టి మనం పొద్దుటి లేసి ఏం చేస్తామంటే ముందు ఒకలంతా తుడుచుకుంటాం, చక్కగా అంటులన్నీ క్లీన్ చేసుకుంటాం, అన్నీ నీట్గా పెట్టుకుని అప్పుడు అందులో వంట వండుకోవడం అయినా నీళ్లు పోసుకోవడం అయినా ఏదైనా చేస్తాం. అంతేగాని లేచిన వెంటనే రాత్రి వండుకున్న కంచంలోనే రాత్రి తిన్న కంచంలోనే మళ్ళీ తినేసాం కదా, దాన్ని ఏం చేస్తాం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని అంతా తీసివేసి దాన్ని నీట్గా పెట్టుకుంటాం. ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అలాగే మన హృదయాన్ని కూడా ఏం చేయాలంట? క్లీన్ చేసుకోవాలంట, కడుక్కోవాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలంట, మనల్ని మనం తగ్గించుకోవాలంట, మనలో ఎక్స్ట్రాలే ఉండి తీసి పక్కన పెట్టేసేయాలంట, ఉన్నటువంటివి తీసి పక్కన పెట్టి తగిలించుకోవాల్సినవి తగిలించుకోవాలంట. ఏం తీసేసాడు, ఏం తగిలించుకున్నాడు? ఆయనకు ఉన్నటువంటి మంచి వస్త్రములని తీసి పక్కన పెట్టి గోను బట్ట ఆయన మీద వేసుకుంటా ఉన్నాడు. కాబట్టి అతను ఏంటది బంగారం వేసుకోవట్లేదు, సాంబ్రాన్ని వేసుకోవట్లేదు, బోళం వేసుకోవట్లేదు, అతను ఏదో మంచి ఏం వేసుకోవట్లేదు, బూడిద వేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మరి చాలామంది మనం ఉపవాసం చేస్తూ ఉంటుంటాం. స్టార్ట్ ఏంటది స్టాప్ వాచ్ నొక్కుతాం అనమాట. కరెక్ట్గా 12 భోజనం చేయొచ్చు అని ఉంటుంది అనమాట. నా చిన్నతనంలో ఏం చేసి ఉండంటే నైట్ 12 దాటితే ఆ రోజు అయిపోద్ది ఉపవాసం అనేవారు మా అమ్మగారు అన్నమాట. నా మనసు అంతా ఎక్కడ ఉండదంటే నైట్ 12 ఎప్పుడు అవుతుందా భోజనం చేయొచ్చు అన్నట్టు చిన్నతనంలో అనుకుని ఉండనమాట. ఎలాగో నోపుకు పట్టుకొని అంతే చర్చి నుంచి వచ్చిన వెంటనే అటు తిరిగి ఇటు తిరిగి, అంటే కరెక్ట్గా 12 అయితే క్యాలెండర్లో డేట్ ఎలా మారుతుందో, వాచ్లో డేట్ ఎలా మారుతుందో అలాగా 12 అయిందంటే అయిపోయింది విడుదల. ఇక్కడ ఉంది చూడండి, ఏమన్నా ఉంది 12 అయినట్టు ఏమవుతుందంటే 2వ వచనం ఉంది కదా, ఎరుసలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది, కంప్లీట్. అంతే 12 అయిననే పెట్టుకోవటం భోజనం పెట్టేసుకుని నైట్ 12 గంటలకి టక తినేసుకోవడం అన్నమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. నాకు తెలియని వయసులో నేను అట్లా చేసినప్పుడు దేవుడు చూసి నవ్వుకుని ఉండొచ్చు, నా స్థితి ఆయనకి తెలిసి ఉండొచ్చు, చాలా ఆకలేసి అట్లా చేస్తుండేవాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి నాకు చిన్నతనంలో అలా ఉండేది అనమాట. మా అమ్మగారు అలా చెప్పారు, 12 గంటల దాకా చేయాలిరా, 12 గంటలకి రోజు అంటే ఈ రోజంతా ఉపవాసం ఉన్నట్టు అంటే ఆ రోజంతా. మరి ఇప్పుడు దాకా ఉండాలంటే ఆ రోజంతా ఉండాలి. 12 దాటితే నెక్స్ట్ డేలో పడిపోద్ది కాబట్టి అప్పుడు తినేయచ్చు అనేవారు. ఎప్పుడు 12 అవుతుందా అని చెప్పేసి చూసి కరెక్ట్గా 12 గంటలకి తినేసేసేవాళ్ళు అనమాట. హల్లెలూయా. అంటే 6th 7th ఆ టైం అనుకుంటానండి, చిన్న వయసులోను. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నాడు? తనకున్నవన్నీ తీసి పక్కన పెడతా ఉన్నాడు, లేని అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉన్నాడు. ఏంటంట? మంచి వస్త్రాలు, అట్రాక్టివ్గా ఉన్నటువంటివి, ఎక్స్ట్రాలు అన్నిటిని తీసి కట్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాడు. ధూళి దుమ్ము అవన్నీ తల మీద వేసుకుంటూ ఉన్నాడు. వీటితో సమానం ఏంటి నా జీవితం ఏంటి, నేనేంటి అని చెప్పేసేసి. కాబట్టి ఈరోజున మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాం, ఏమి ధరించుకుంటున్నాం, ఏమి తీసివేస్తున్నాం, మన హృదయంలో ఉన్నటువంటి ఏటిని తీసి పక్కన పెడతా ఉన్నాం, మన హృదయంలో ఉన్నటువంటి మన హృదయ స్థితిని ఎటువంటి దాన్ని ఏమి తీసి పక్కన పెడుతున్నాం, ఏమి ఒప్పుకొని విడిచిపెడుతున్నాం, ఏమి తొలగించుకుంటున్నాం, ఏమి తీసుకుంటున్నాం, దీనత్వం అనేటువంటి తీసుకుంటున్నామా, మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుని ధూళి అంటే దేవుని పాదాల కింద ఉన్నటువంటి ధూళి, భూమి నా పాదపీఠం అని చెప్పాడు కాబట్టి దేవుని పాదాల మీద మనం పడుతున్నామా లేదన్నది ఆలోచన చేసుకోవాలి. ఉపవాసం ఉండి
హల్లెలూయా. ఉపవాసం ఉండి అంతవరకు బాగానే ఉందండి, అందరూ చేస్తారు. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపనలు. ప్రార్థన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన అంటే తండ్రి నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, అది ఇది ఇది అంటాం అనమాట, అడుక్కోవటం అనమాట. చాలామంది ఎప్పుడు కూడా ప్రార్థన అందరికీ ఏం అంటారంటే, నన్ను దీవించి, నా పిల్లల్ని దీవించి, నా తండ్రిని దీవించి, మా అత్తగారిని దీవించి, మా మామగారిని దీవించి, మా ఈ ఫ్యామిలీని దీవించి, ఆ ఫ్యామిలీని దీవించి, అందరినీ అది కావాలి ఇది ఇదే ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు విజ్ఞాపన చేయరేప్పుడు కూడా, దేవా నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, పలానా వాళ్ళ నిమిత్తం ప్రేయర్ చేస్తున్నాను, వాళ్ళకి నీ అభిషేకం దయచేయి తండ్రి, నిన్ను నీ చిత్తానుసారంగా జీవించేటువంటి జీవితాలు దయచేయి, నీకు ఇష్టానుసారమైన వ్యక్తులు ఉండేట్లు దయచేయి, ప్రతి వారి నిమిత్తం మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలన్నమాట. సర్వోన్నతుడు నీకే స్తోత్రం అని చెప్పి దేవుని మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే ఇప్పుడు కూడా మనం అది కావాలి ఇది కావాలంటూ ఉంటుండే. కానీ అసలు దేవుడు ఎంత మహోన్నతుడు, దేవుని ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉన్నాడు, దేవునికి ఎంతటి శక్తి ఎంతటి ప్రభావం ఉన్నవన్న మనం ఎప్పుడు గుర్తు చేసుకోం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రైజ్ చేస్తూ ఉండాలన్నమాట, దేవుని స్తుతిస్తూ ఉండాలన్నమాట, దేవుని మహింపరుస్తూ ఉండాలి. ఆయన ఎంతటి స్థితిలో ఉన్నాడో, ఎంతటి మహోన్నతుడు, ఆల్ అబౌవ్ అంట, అందరికంటే పైన ఉన్నటువంటి వాడు ఆయన. అసలు ఆయన శక్తి సామర్థ్యాలు మనం గుర్తు చేసుకుంటూ స్తుతిస్తున్నప్పుడు నిజంగా అన్నీ కూడా భయపడి పారిపోతాయి. అమ్మో అంత గొప్పవాడా, అయితే మనం ఇక్కడ పనిచేయము అని చెప్పి నీ దగ్గరకు వచ్చినటువంటి సమస్యలు, నిన్ను బంధించాలనుకున్నటువంటి ప్రతిదీ కూడా వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఉపవాసం ఉండి. బాగానే ఉంది. తర్వాత ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే జస్ట్ తల స్నానం చేయటం అంతే. అక్కడ నుంచి ఏం చేస్తారు? ఇంకేమి మానేసుకుంటారు. ఏంటి భోజనం ఒకటి మానేస్తారు. ఉప్మా ఉపవాసాలు చేస్తారని చెప్పాను కదా, 4-5 కేజీలు ఉప్మా రవ్వ తెచ్చుకుని వండి పెట్టేసుకుంటారు. భోజనం అయితే మధ్యాహ్నం ఒకసారి తింటారు. ఈ ఉప్మా అయితే ఏం చేస్తారంటే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం గంటకి తింటాను అంటుంటారు, కానీ ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయటమే వాళ్ళ దృష్టిలో ఉపవాసం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. బట్ ఉపవాసం అంటే ఏదో కేవలం భోజనం అన్నం మానేయటమే అని మాత్రం అనుకోకండి. ఇది ఇక్కడ చూడండి దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామందిని అడుగుతూ ఉంటుంటాను నేను, ఉపవాసం ఉన్నారంటే అదే చెప్తుంటారు ఉపవాసం ఉన్నారండి. ఏం చేస్తున్నారండి అంటే టీవీ చూస్తూ కూర్చుంటారు. ఉపవాసం ఉన్నారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనులను చేసుకుంటూ కూర్చుంటారు. ఈరోజు ఎంత బైబిల్ చదివారంటే బైబిల్ తీయలేదు ఇంకా అని అంటుంటారు. ఎంత ప్రార్థన చేశారంటే ప్రార్థన చేయలేదంటే. మరి ఉపవాసం అంటే ఏంటి? కడుపు మార్చుకోవటమా? ఉపవాసం అంటే ఏంటి? తినటం మానేసేయటమా? ఉపవాసం అంటే ఏంటి? అసలు ఏమీ లేకుండా అలా ఖాళీగా తిరగటమా? నాకు ఇది సునీత సిస్టర్ చెప్పినటువంటి మాట బాగా గుర్తు వస్తుంటుంది ఉపవాసం అంటే. ఆ సిస్టర్ వాళ్ళ చిన్నతనంలోనంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అమ్మాయిదంటే ఉపవాసం ఉన్నది, మరి ఏదంటే హాయిగా నిద్రపోతుందంట, బయటికి రాదంట, కదలదంట, మెదలదంట. ఎందుకంటే ఉపవాసం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరిని అవమానించాలని కానీ లేకపోతే ఎవరిని కామెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ అసలు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది మనకి. దానియేలు చూడండి, గోనె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరమ చేసుకుంటుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరమ చేసుకుంటుని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, సంఘం ఎదుట కాదు, సమాజం ఎదుట కాదు, పక్క వాళ్ళ ఎదుట కాదు. ఏం చేస్తున్నాడంట? చేటిగా ప్రభువగు అండి. మాట ఎక్కడ ఉన్నది మనకి? దానియేలు గ్రంథంలో ఉంది. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరమ చేసుకుంటుని. నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండండి అంటే భయపడకండి, ధైర్యంగా ఉండండి అనేది చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన మనసుని ఏం చేసుకుంటున్నాడు? ధైర్యపరుచుకుంటున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నావో, దేవునితో సహవాసం చేస్తున్నావు, ఎప్పుడైతే దేవుని ఎదుట దేవుని ముఖాముఖిగా నువ్వు కలుస్తూ ఉన్నావో, నీ సమస్యలు నీకు గుర్తురావు, నీ పరిస్థితులు నీకు గుర్తురావు, మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మర్చిపోతాం. మనం ఒక ధైర్యం అనేది మనం నిలబడి చేస్తుంది, ఒక సంతోషం అనేది మనం నిలబడి చేస్తుంది, ఒక మనశ్శాంతి అనేది మనం నిలబడి చేస్తుంది. తప్ప దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు, దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, దేవుని ముఖకాంతిని మనం చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటాయంట నిబ్బరంగా ఉంటామంట.
ధైర్యంగా ఉంటామంట. సమస్యను చూసి భయపడిపోము ఎవరు కూడా, సమస్యలకు భయపడిపోము అనమాట. సమస్యలు మనల్ని చూసి భయపడతాయి. ఎందుకంటే మనం ఎవరు ఎదుట ఉన్నాం? దేవుని ఎదుట. సమస్య నీ దగ్గరికి వచ్చిందనుకోండి, నువ్వేం చేస్తావు? కొంచెం సైడ్ అవుతావు. అప్పుడు సమస్యకి ఎదురు ఎవరవుతారు? దేవుడు ఎదురవుతాడంట. సమస్యకి ఎవరు ఎదురుంటారో? దేవుడు ఎదురుంటాడంట. ఏ సమస్య అయినా ఆయన ఎదురు నిలబడగలుగుతుందా? ఏ సమస్య అయినా కూడా ఆయన దగ్గరికి రాగలుగుతుందా? ఏ సమస్య అయినా ఆయన జయించగలుగుతుందా? లేదు. ఆకాశమా ఆలకించి అంటున్నాడు దేవుడు. ఆకాశం దేవుడు చెప్తున్నాడు దేవుడు. భూమి చెవి ఎక్క అంటున్నాడు దేవుడు. కాబట్టి సముద్రంలో దాగి ఉన్న, ఆకాశంకి ఎక్కిన, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. సర్వం ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఆకాశాన్ని జానతో కొలుస్తున్నాడు అండి. జాన తెలుసు కదా మీకు అందరికీ. ఈ తమ్మ బొటన వేలు దగ్గర నుంచి చూపుడు వేలు వరకు ఇలా చాపితే ఎంత వస్తుంది మన చేతులను? మహా పట్టుకుంటే సెల్ ఫోన్ గట్టిగా అక్కడి నుంచి గడకమని పట్టుకోలేము. అది మన జాన. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆకాశాన్ని కొలుతున్నాడంట జానతో. ఆయన ఆకాశాలను అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేక ఈ రోజున సమస్యను పెద్ద చేసేసుకుంటా ఉన్నాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట? ప్రభు ఒక దేవుని ఎదుట మనస్సును నిబ్బరం చేసుకుంటా ఉన్నాడు. చాలామంది మనసు ఏమైపోతుందంటే మడతలు పడిపోతుంటుంది. చాలామంది మనసు ఏమవుతుందంటే ముడతలు పడిపోతుంటుంది. చాలామంది మనసు ఏమవుతుందంటే నలిగిపోతుంటుంటుంది. హల్లెలూయా. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, నిబ్బరంగా చేసుకోండి, మంచి నీట్గా చేసుకోండి, నిదానంగా చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీకున్నటువంటి సమస్యలను బట్టి, మీరు వెళ్తున్నటువంటి మార్గాలను బట్టి, మీరు అనుభవిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి, అనారోగ్యపరమైనటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను బట్టి మీ మనసు నలిగిపోతుందా? మీ మనసు వంగిపోతూ ఉన్నదా? మీ మనసు కృంగిపోతూ ఉన్నదా? మీ మనస్సు ముడతలు పడిపోతూ ఉన్నదా? అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగమంటా ఉన్నాడు. మీ విరిగిన నలిగిన వంగినటువంటి మనసును అట్టుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడంట? నిబ్బరం చేసేస్తాడంట, నిదానం చేసేస్తాడంట, ఐరన్ చేసేస్తాడంట, నీట్గా చేసి ఇచ్చేస్తాడంట. గొప్ప ధైర్యం వస్తుందంట, గొప్ప ఫ్రెష్నెస్ వస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంతవరకు మరి మీ మనసు నలిగిపోయినట్లయితే, మీ మనసు విరిగిపోయినట్లయితే, మీ మనసు మరి ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయిందో, మీ మనసు ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయిందో, మీ మనసు ఏ విషయంలో మరి ఓడిపోయామని చెప్పి బాధపడుతూ ఉన్నారో మాకు తెలియదు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతి విధమైనటువంటి దానిని వంకర త్రోవలని సరళం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి చాలామంది మనసు ఏమవుతుందంట? విరిగిపోతూ ఉంటుందంట. ఆ విరిగినటువంటి మనసును దేవుడు ఏం చేస్తాడంట? నిదానం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజున దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు ఉపవాసం చేయవలసినట్టు పని ఏమొచ్చిందండి ఆయనకి? దానియేలుకి ఏమైనా కష్టం వచ్చిందా? లేదు. దానియేలుకి ఏమైనా సమస్య వచ్చిందా? లేదు. మరి ఎందుకోసం చేస్తూ ఉన్నాడంట? వాగ్దానాన్ని చదివాడు. వాగ్దానం ద్వారా విడుదల పొందుతున్నారని తెలుసుకున్నాడు. వాగ్దానం ద్వారా దేవుని శక్తిని పొందుతున్నామని తెలుసుకున్నాడు. వాగ్దానం ద్వారా గొప్ప మరి ప్రతి సమస్య నుంచి విడుదల వస్తుందని తెలుసుకుంటా ఉన్నాడు. కాబట్టి మనలో చాలామంది ఏం చేస్తారంటే, మాకు విడుదల లేదండి, దేవుడు ఎంతకాలం ఇందులో ఉంచుతాడండి, దేవుడు ఇలా చేసాడు అలా చేసాడని చెప్పి దేవుడి మీద మనం కొనుక్కుంటూ ఉంటాం తప్ప, దేవుడు చేసినటువంటి మేలు, దేవుడు చేయబోతున్నటువంటి మేలు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం విషయంలో మనం ఎప్పుడు కూడా దూరమైపోతూ ఉంటుంటాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎదుటిన మనసును నిబ్బరం చేసుకుంటుని అని చెప్పి మరి దానియేలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు దేవుని ఎదుట. అందుకే మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతవరకు మీరు ఉపవాసాలు ప్రార్థనలు చేసి ఉండొచ్చు. మరి ఎటువంటి ఉపవాసాలు ప్రార్థన చేసి ఉన్నారు? మనం గతంలో చూసినట్టు కోతి ఉపవాసం చేసి చూశారు కదా, అటువంటి ఉపవాసాలు చేశారా? లేకపోతే ఉప్మా ఉపవాసాలు చేశారా? లేకపోతే నక్షత్ర ఉపవాసాలు అని ఇవన్నీ మనం ధ్యానించుకున్నాం గతంలో. మరి ఒకవేళ అటువంటి యాటిట్యూడ్ కలిగి మీరు అటువంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నారేమో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దానియేలు గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన కోసం చేయట్లేదంట ఉపవాస ప్రార్థన. దేవుడి లేఖనాల నుంచి గ్రహించి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో దాన్ని ఎదుర్కొనటానికి చక్కటి నిబ్బరమైనటువంటి మనసు కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన ఉపవాసం చేస్తూ ఉన్నాడంట. గోని బట్ట కట్టుకున్నాడు, ధూళి వేసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి అక్కడితో రాకపోలేదు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు, దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు, దేవుని ఎదుట తన మనస్సాక్షిని మరి దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుడు ఎంత గొప్పవాడో చెప్తూ ఉన్నాడు, దేవుని శక్తి సామర్థ్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. మనం ఉపవాసం ఉండి పక్క వాళ్ళని తిడుతూ ఉంటుంటాం, మనం ఉపవాసం ఉంటూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం, మనం ఉపవాసం ఉంటుంటాం, వాళ్ళని వీళ్ళని అంటుంటాం, మనం ఉపవాసం ఉంటుంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంటాం, మనం ఉపవాసం ఉంటుంటాం.
పనికిమాలిన విషయాలన్నింటిని కూడా పట్టుకొచ్చి మనం హృదయాన్ని నింపుకుంటూ ఉంటాం, మన మనసును గాయపరుచుకుంటూ ఉంటాం, మన మనసును బాధ పెట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని చెప్పి ప్రతి దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఏం చేస్తూ ఉంటాం? దేవుని అనుకుంటాడా? కాదు. మనం ఇంకా దేవుని దగ్గరికి వచ్చినాడు. మన మనసు ఎలా ఉండాలంట? నిబ్బరంగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నిబ్బరం చేసుకుంటున్నాడు, ఆయన నిబ్బరం చేసుకుంటున్నాడు. ఈ రోజు మనం ఏం చేస్తామంటే నలగొట్టుకుంటున్నాం మన మనసును. వాళ్ళు ఎలాగన్నారండి నన్ను అని దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. మన మనసుని ఏం చేస్తున్నామంటే రోడ్లో పచ్చడి నలగొట్టినట్లు బాగా నలగొట్టుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే నన్నే అన్నారు, నా కోసం అన్నారు, ఇలాగా అలాగని చెప్పేసి ప్రతి దాన్ని తీసుకుని నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, నలిగిపోతున్నాం. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆయన ఏమో నిబ్బరం చేసుకుంటానని ఆయన చెప్తుంటే ఉపవాసం ఉండి మనం ఏం చేస్తామంటే ఉపవాసం ఉంటాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, అవి ఇవి మాట్లాడతాం, వాళ్ళన్న మాటలన్నిటిని రిసీవ్ చేసుకుని నలిగిపోతూ ఉంటాం. ఈరోజు చాలామంది అటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం దేవునికి ప్రత్యేకించుకుంటున్నాం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా సహవాసం చేస్తూ ఉన్నాం, దేవునితో జీవిస్తూ ఉన్నాం, దేవుని కొరకు ప్రత్యేకించుకుంటూ ఉన్నాం. వ్రత దినం ఏర్పాటు చేయండి అని చెప్తా ఉన్నాడు, ఉపవాసం ప్రకటించడం అని చెప్తున్నాడు. ఏమీ. కాబట్టి వ్రతదినం అంటే దేవునికి సమర్పించుకుంటూ దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని మహింపరుస్తూ దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం, దేవున్నే స్తుతిస్తూ దేవున్నే మహింపరుస్తూ దేవుడు ఎంత గొప్పవాడో మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క జీవితం ద్వారా, మన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాల ద్వారా దేవుని మనం మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దానియేలు వంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నామంటే ఎటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం, ఉపవాసం వల్ల ఏమి పొందుకుంటున్నాం, ఉపవాసం వల్ల ఏం పోగొట్టుకుంటున్నాం, ఉపవాసం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు చేసినటువంటి ఉపవాసంలో ఎంతో అద్భుతమైనటువంటి అర్థం కలిగి ఉన్నాడు. మరి మనం చేస్తున్నటువంటి ఉపవాసంలో అర్థం ఉన్నదా? దానియేలు ఉపవాసం ద్వారా తన మనసును నిబ్బరపరుచుకుంటున్నాడు. మరి మనం ఉపవాసం ద్వారా వీక్ అయిపోతున్నామా? మనం చేసేటువంటి ఉపవాసం ద్వారా నలిగిపోతున్నాం, మనం చేసేటువంటి ఉపవాసాల ద్వారా బలహీనం అయిపోతున్నావా, మనం చేసేటువంటి ఉపవాసాల ద్వారా సమస్యలను కొని తెచ్చుకుంటా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవా నిజమే, దానియేలు వంటి స్వభావం మాకు ఇవ్వండి. మరి తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు, గోని బట్ట కట్టుకుంటున్నాడు, బూడిద పోసుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నిన్ను మహింపరుస్తూ ఉన్నాడు నా ప్రభువా. మరి అటువంటి జీవితం కలిగి అటువంటి ఉపవాసాలు మేము చేసి నిన్ను మహింపరిచినట్లు సహాయం చేయండి దేవా అని మనం ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ సర్వోధికారి. మరి దానియేలు జీవితం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తావు. నిజమే, మరి దానియేలు ప్రభా చక్కటి లేఖనాలను చదువుతూ, లేఖనాలను గ్రహించి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అన్నీ నా ప్రభా ప్రిపేర్డ్గా ఉంటానికి నా ప్రభా తనను తాను తగ్గించుకొని నా ప్రభా తనను తాను బూడిద పోసుకుని నా ప్రభా గోనుబట్ట కట్టుకున్న ప్రభా నేను స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తున్న ప్రభా నేను మహింపరుస్తూ నీ యొక్క ఆశ్చర్యకార్యాలని గుర్తు చేసుకుంటూ తన మనసును నిబ్బరం చేసుకుంటూ ఉన్నాడు. అవునప్పుడు నీ సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు మేము నిబ్బరం కలిగి ఉంటాం, మేము ధైర్యంగా ఉంటాం. అటువంటి జీవితాలు ప్రతి వారికి అనుగ్రహించమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపడ్డారని మేము నమ్ముచున్నాం. ప్రతి వారిని దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారి హృదయాలతో నువ్వు మాట్లాడండి వేసి, ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం మెండుగా కుమరించమని, విన్న వాక్యం వ్యర్థంగా కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువుని యేసు నామమున ప్రార్థించి పొందుకుని విన్నామా పరమ తండ్రి. ఆమేన్.